దుబాయ్లో కన్నుమూసిన తెలుగు సినిమా నిర్మాత కేదార్ సెలగంశెట్టి అంత్యక్రియలు మొత్తానికి పూర్తయ్యాయి. చిత్రం ఏమంటే అందాల తార శ్రీదేవి సైతం దుబాయ్లోనే ఫిబ్రవరి 24వ తేదీ 2018లో అనుమానాస్పద స్థితిలో మరణించింది. సరిగ్గా ఇది జరిగిన 7 సంవత్సరాలకు ఫిబ్రవరి 25న తెలుగు సినిమా నిర్మాత కేదార్ సెలగంశెట్టి అదే దుబాయ్లో కన్నుమూశారు. ఈ 2 మరణాలపై రకరకాల నీలినీడలు ఏర్పడ్డాయి. శ్రీదేవి 54 ఏళ్ల వయసులో కన్నుమూయగా కేదార్ కేవలం 42 సంవత్సరాలకే తుది శ్వాస విడిచారు. అప్పట్లో శ్రీదేవి హఠాన్ మరణంపై రకరకాల అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెది ప్రమాదవశాత్తు సంభవించిన మరణం తప్పితే ఎలాంటి కుట్రకోణం లేదని అక్కడి అధికారులు విచారణ అనంతరం తేల్చి చెప్పారు. ఇప్పుడు కూడా కేదార్ మరణంపై రకరకాల పుకార్లు షికారు చేసిన నేపథ్యంలో ఈయన మరణం వెనుక కూడా ఎలాంటి కుట్ర లేదని ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే శ్రీదేవి మృతదేహాన్ని 3 రోజుల్లో కుటుంబ సభ్యులకు ఇచ్చిన అక్కడి అధికారులు కేదార్ విషయంలో మాత్రం అలసత్వం ప్రదర్శించారని చెప్పాలి. ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం కేదార్ కన్నుమూస్తే వారం రోజుల తర్వాత మార్చి 3వ తేదీ ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు చేశారు. శ్రీదేవి మరణించి ఇప్పటికీ 7 సంవత్సరాలు గడిచిపోయింది. ఆయన ఆమె భారతీయ సినీ ప్రేక్షకుల స్మృతి పథంలో ఉంటూనే ఉంది. ఆమె కుమార్తె జాన్వీ కపూర్, ఖుషి ఇప్పుడిప్పుడే చిత్రసీమలో నిలదొక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె మరణం వెనుక మిస్టరీని ఎప్పటికైనా ఛేదించాలనే వాదన ప్రతి ఏడాది ఆమె జయంతి, వర్ధంతి సమయాల్లో వస్తూనే ఉంది. శ్రీదేవి పాటించిన కఠోర ఆహార నియమాలే ఆమె హఠాన్ మరణానికి కారణమని స్వయంగా భర్త బోని కపూర్ చెప్పారు. కేదార్ విషయంలో అయితే బోలెడన్ని సందేహాలున్నాయి. హైదరాబాద్లో పబ్ను నిర్వహించిన ఆయన ఆ తర్వాత డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులతో ఉన్న అనుబంధంతో చిత్ర నిర్మాతగా మారారు. విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబోలో మూవీ నిర్మించాలనుకున్నా కుదరకపోవడంతో ఆనంద్ దేవరకొండతో గమ్ గమ్ గణేష మూవీ ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత దుబాయ్ కేంద్రంగా వ్యాపారాన్ని మొదలుపెట్టారు. చివరకు అక్కడే అనుమానాస్పద పరిస్థితిలో కన్నుమూశారు. సినీ రంగానికి చెందిన ప్రముఖులతో పాటు రాజకీయ నేతలతోనూ సత్సంబంధాలు ఉండటంతో చివరకు కేదార్ మృతి రాజకీయ రంగును పులుముకుంది. స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన మరణంపై అనుమానాలు ఉన్నాయని, ఎవరైనా కోరితే విస్తృత స్థాయిలో విచారణ జరిపిస్తానని అన్నారు. కేదార్కు సినీ రాజకీయ రంగాలతో సంబంధాలున్నా ఆయన అంత్యక్రియలకు వీరంతా దూరంగానే ఉన్నారు. ఏదేమైనా 7 ఏళ్ల క్రితం శ్రీదేవి మరణం, ఇప్పుడు కేదార్ మృతి దుబాయ్లో సంభవించడం, వీటిపై రకరకాల పుకార్లు షికార్లు చేయడం ఆలోచించాల్సిన అంశం.